ధనుస్సు రాశి వారు ఈ వారం కొన్ని కీలకమైనటువంటి మార్పులకు లోనవుతూ ఉంటారు. ముఖ్యంగా కుటుంబ విషయాల్లో, ఇతరమైనటువంటి అంశాల్లో ఈ రకమైనటువంటి కొన్ని రకాల పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో అదనపు లేదా నూతనమైనటువంటి బాధ్యతలు చేపట్టవలసిన సందర్భాలు ఏర్పడుతుంటాయి, లేదా ఉద్యోగాలను మార్చుకునేటటువంటి ఆలోచనలు కూడా చేస్తూ ఉంటారు. చాలా కాలంగా ఎదురు చూస్తూ ఉన్నటువంటి కొన్ని రకాల సమస్యలకు ఈ వారం మీకు పరిష్కారాలు లభిస్తూ ఉంటాయి. అలాగే వారసత్వంగా సంక్రమించేటటువంటి ఆస్తి వ్యవహార విషయాల్లో కొంత ఆందోళన ఉంటుంది. ఘర్షణపూరితమైనటువంటి వాతావరణం చోటు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ వారం వ్యక్తిగతమైన, కుటుంబపరమైన, సంఘపరమైనటువంటి అభివృద్ధిని సాధించుకునేందుకై ధనుస్సు రాశి వారు ఎటువంటి భేషజాలకు పోకుండా, అహంకారంను ప్రదర్శించకుండా అందరినీ కలుపుకుంటూ వెళ్ళే ప్రయత్నం చేయండి. ఏమాత్రం కూడా మొండితనంతో వ్యవహరిస్తే అది మీకే ఇబ్బందులను కలగచేసేటటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. అందరితో కూడా మర్యాదగా వ్యవహరిస్తూ ఉండాలి, మర్యాదను పొందుతూ ఉండాలి, మర్యాదను ఇస్తూ కూడా ఉండాలి. లేకపోతే ఎదుటి వారిని మీరు చులకనగా చేశారు అనేటటువంటి భావనలు రూపుదిద్దుకుంటూ ఉంటాయి. ఒక విధమైనటువంటి చెడు ప్రభావాలు, చెడు ప్రచారాలు మీపైన కొనసాగించేందుకు అవకాశాలు ఇచ్చిన వారవుతూ ఉంటారు. కాబట్టి సమస్యలను అర్థం చేసుకుంటూ అందరినీ కలుపుకుంటూ వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తుండండి. వ్యాపార కార్యక్రమాల్లో ఈ వారం మంచి మంచి లాభాలు కూడా పొందుతూ ఉంటారు. గతంలో చేసినటువంటి కొన్ని రకాల ఏవైతే ఆలోచనలు ఉంటుంటాయో ఆ ఆలోచనలకు అనుగుణంగా మీరు పెట్టుబడులు పెట్టేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. ఆ పెట్టుబడులు ప్రస్తుత కాలంలో మంచి మంచి ఫలితాలను కూడా ఇస్తూ ఉంటాయి. భవిష్యత్తులో మంచి మంచి లాభాలను కూడా పొందేందుకు మార్గాలను మీరు రూపొందించుకుంటూ ఉంటారు. అలాగే క్రయ విక్రయాలలో ఈ వారం జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరమైనటువంటి వ్యక్తుల యొక్క కార్యక్రమాల్లో జోక్యం చేసుకోకూడదు. అనవసరమైనటువంటి సలహాలు, సూచనలు ఇవ్వకూడదు. ఈ వారం ఈ ధనుస్సు రాశి వారు శుభ ఫలితాలను పొందేందుకై దత్తాత్రేయ స్వామి వారిని పూజించటం మంచిది. దత్త కవచమును పారాయణం చేయటం లేదా సిద్ధమంగళ స్తోత్రమును పారాయణం చేసుకోవటం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందవచ్చు.